టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫైర్ అయ్యారు. నాపైన కరపత్రాలు వేసి అసత్య ప్రచారం చేస్తున్నారు. నా ఆస్తులని సక్రమే ఉనికి కోసం జేసీ ప్రభాకర్ రెడ్డి రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. జెండాలు తొలగించకుండా సుందరీకరణ పనులు చేస్తామని జేసీ లేఖ ఇచ్చారు. ఇప్పుడేమో వైఎస్ఆర్సీపీ జెండాలు తొలగించాలని జేసీ ఆందోళన చేయడం హాస్యాస్పదమని అన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అవినీతి అక్రమాలపై బహిరంగ చర్చకు సిద్ధం. బినామీ పేర్లతో తాడిపత్రి మున్సిపల్ ఆస్తులను జేసీ కొల్లగొట్టారని అన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి నోరు జారితే ఊరుకునేలేదని వార్నింగ్ ఇచ్చారు. జేసీ వర్గీయులు నా ఓర్పును పరీక్షించవద్దని సూచించారు. తాడిపత్రిలో గొడవలు సృష్టించి సానుభూతి పొందేందుకు జేసీ కుట్రలు చేస్తున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో ఉన్న చీడపురుగులను ఏరేస్తారని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. మనం దిగజారి ఉనికి కోల్పోయి మన ఇంటి దగ్గరికి ఎవరు కార్యకర్తలు రాక మనం బజార్లో పడి ఏమి దిక్కుదోచిన పరిస్థితుల్లో ఎదుటాని మీద ఏదన్నా మాట్లాడాలన్నప్పుడు ఈ పాంప్లెట్ సంస్కృతి ఉంది. నాకు ఉండే అవగాహన కానీ నాకుండే పరిజ్ఞానం ప్రకారం నా ఆలోచన అది. ఈరోజు ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి ఇంత నీచమైన సంస్కృతికి తోడ్పడినాడంటే అది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఇంకోటి ఏమంటే పెట్టుబడి లేకోకుండా ఒక చార్టర్ అకౌంట్ నాకు దొరికినాడు అనుకుంటాను, ఒక గుమస్తా దొరికినాడు అనుకుంటాను. ఏంటంటే నా దగ్గర వచ్చి పని చేయకపోయినా పబ్లిక్కు తెలియజేస్తే ఎవడో వచ్చి నాకు పాంప్లెట్ ఇచ్చే మా ఆడిటర్కి నా ఆస్తి ఇంతని చైర్మన్ గారు గుమస్తా వచ్చి నాకు పంపించినాడని ఆ పాంప్లెట్ పంపించి దానిపైన చేస్తా. ఇది ఒక ఎత్తు. నేనేమో ఆస్తులు కొనిండేది నేను నా కొడుకులు వ్యాపారం చేసే ఆస్తులు కొన్నా తప్ప నేను ఎక్కడ గుజరీ సామాన్లు దొంగతనాలు దోపిడీలు చేసి నేను కొనలే. అయ్యా మేము కమాండర్ జీప్లో తిరిగేటప్పుడు కూడా 85లో 83లో కూడా నువ్వు మోటార్ సైకిల్లో తిరుగుతాను నేను.